హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఇవాల్టి వీడియోలో రాగి పిండితోటి బూరెల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇలా చేయాలే కానీ ఈ బూరెలు పొంగుతూ మృదువుగా మంచి రుచిగా వస్తాయి. హెల్దీ రెసిపీ కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. రుచిగా ఆరోగ్యంగా తినేయవచ్చు. వీటిని చేయడం పెద్ద కష్టమేం కాదండి. చిన్న చిన్న ట్రిప్స్ పాటిస్తూ చేస్తే మీరు కూడా మృదువైన రాగి బూరెల్ని చేయగలుగుతారు. ఈ రాగి బూరెలు ఆయిల్ పీల్చకుండా పొంగుతూ రుచిగా రావాలంటే వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ టేస్టీ అయిన రాగి బూరెల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా 1 కప్పు కొబ్బరి తురుముని తీసుకోండి. బాగా ఎండిన కొబ్బరికాయని తీసుకోండి. బూరెలు ఎక్కువ రోజులు నిలువుంటాయి. కొబ్బరిని మిక్సీ అయినా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు, లేదా తురుమైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 కప్పు రాగి పిండిని ఇలా జల్లించుకోవాలి. రాగి పిండిని జల్లించుకోవడం వలన పిండి సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు గోధుమ పిండిని వేసుకుని జల్లించుకోవాలి. రాగి పిండిలో గోధుమ పిండి వేసి చేయడం వలన బూరెలు గట్టిపడకుండా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సుజీ రవ్వ వేసుకోండి. సుజీ రవ్వ వేసుకోవడం వలన బూరెలు ఆయిల్ ఎక్కువ పీల్చకుండా క్రిస్పీగా లోన సాఫ్ట్గా వస్తాయి. అలాగే చిటికెడు సాల్ట్ని వేసుకుని కలుపుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకుని 1/2 కప్పు నీళ్ళని వేసుకుని లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఇక్కడ ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో అదే కప్పుతోటి బెల్లాన్ని తీసుకున్నానండి. కరెక్ట్ కొలత. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్నారు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వలన బూరెలకి మరింత టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిలోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకోండి. వేడిగా ఉంటే చేతితో తాకలేము కాబట్టి గరిటెతో కలుపుకోండి. ఇలారాక చేతితో కలుపుకుంటూ పాలు కానీ నీళ్లు కానీ వేసుకుంటూ పిండిని లూజ్గా కలుపుకోవాలి. పాలు వేసుకోవడం వలన బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకుని కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ పిండిని లూజ్ కంటెన్స్లో కలుపుకోవాలి. కన్సిస్టెంట్ గట్టిగా ఉంటే బూరెలు ఆయిల్లో వేసినప్పుడు పొంగవండి గట్టిగా వచ్చి పగిలిపోతాయి. పిండి మట్టికి జిగిరిగానే ఉండాలి. అప్పుడే బూరెలు పొంగుతూ మృదువుగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు, లేదా ఇంట్లో కవర్లు ఉంటాయి కదండి, ఒక కవర్ని తీసుకుని నేను వీడియోలో చూపించే విధంగా చేతితోటి ఒత్తుకోండి. పలసగా ఒత్తుకోండి. అప్పుడే బూరెలు పొంగుతూ వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి. మనం పూరీలకి ఎలాగైతే హీట్ చేసుకుంటామో అలా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న రాగి బూరెలని ఆయిల్లో వేసుకుని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉంటేనే పొంగుతూ వస్తాయి బూరెలు. చెప్పిన విధంగా చేస్తే మీకు కూడా బూరెలు ఇలా పొంగుతూ వస్తాయండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నెన్నో మంచి హెల్దీ అయిన రెసిపీస్ చేసి చూపిస్తానండి. తప్పకుండా నా వీడియోని చూసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. రాగి బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఆరోగ్యం కూడా. మీ ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ కూడా వేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ కింద కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. మంచి ఐరన్, మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి రాగుల్లో ఎవరైనా తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒకటి విరిచి చూపిస్తాను. పైన క్రిస్పీగా లోన గుల్లగా ఎంత బాగా వచ్చాయో చూసారు కదండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా రాగి బూరెల్ని తయారు చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి.